నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, జనసేన పార్టీకి సంబంధించి ఒక లెటర్ విడుదల చేయడం మనం చూసాం. అంటే ఒక 60 రోజులు మాత్రమే ఎన్నికలకి సమయం ఉన్న నేపథ్యంలో దాన్ని మెన్షన్ చేస్తూనే కొన్ని కీ పాయింట్స్ వాళ్ళు రాయడం జరిగింది. అవునండి. అంటే బటన్ నొక్కడం తప్ప ఈ 4.5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి, గ్రామాలలో పరిస్థితి అట్లానే ఉందని వివిధ టాపిక్స్ ని వాళ్ళు రేస్ చేస్తూ ఒక లెటర్ విడుదల చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్ సారాంశం ఏంటి? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. తప్పకుండా నేను కూడా చూశాను. ప్రతి గ్రామంలో సమస్యలు పెరిగిపోయినాయి. దీర్ఘకాలిక కోరిక స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని అధికారులు వచ్చారు. 22 మంది ఎంపీలు ఇచ్చినా మీరు చేయలేదు. ఎందుకు చేయలేదు? స్పెషల్ స్టేటస్ వస్తే రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అవి రాకుండా చేశారనేది. పోలవరానికి ఎందుకు పూర్తి చేయలేపారని చెప్పి అంటున్నారు. మూడోది తీర ప్రాంతం ఉండి గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం, గుజరాత్ అంత అభివృద్ధి చెందుతుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాలేదు, ఐటీ కంపెనీలు రాలేదు. మద్యపాన నిషేధం ఇస్తామని చెప్పేసి చేయలేదు. లేకపోతే టీచర్స్ దీర్ఘకాలిక సమస్యలు అది కూడా పూర్తి చేయలేదు. చివరికి రోడ్లు సరిగ్గా అధ్వానంగా ఉన్నాయి. ఇంకేం చేసినట్టు అనేది ఇంకా మీకు చేతులు 60 రోజులు మాత్రమే, మిమ్మల్ని చూసేది ప్రజలు 60 రోజులు మాత్రమే. అది మాత్రమే ఎందుకు జన సైనికులకి లేకపోతే జనసేన పార్టీకి కనిపిస్తోంది. సో అమ్మ ఒడి పథకం ద్వారా కావచ్చు, ఎవరైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో వాళ్ళ తల్లిల ఖాతాల్లోకి అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేయడం చూసాము. అండ్ రైతులకు సంబంధించి కూడా డైరెక్ట్ అకౌంట్లోకే డబ్బులు వేయడం, అంటే బటన్ నొక్కితే వేలకు వేలు డబ్బులు పడిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. పెన్షన్ పడిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో ఏమీ చేయలేదా అనేది వైఎస్ఆర్సీపీ అడుగుతున్న ఇక్కడండి. ఇక్కడ మరి వై నాట్ 175 ముందుకెళ్తున్నారు. ఇన్ని చేసినప్పుడు మీరు అన్నట్టు బటన్ నొక్కితే వెళ్ళిపోతున్నాయి. వై నాట్ 175 అన్నప్పుడు ఇంతమంది 78 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు, ఎంపీలు ఎందుకు మారుస్తున్నారు? ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? వైసీపీ కార్యకర్తలకే ఈ పథకాలు వెళ్తే అంటే ప్రజలు మార్చమంటే మార్చుతున్న విధానం కాదు ఇది. ఆయనంతటా ఆయన కానీ అసలు తన ఎమ్మెల్యేలు తన కింద పనిచేస్తున్న పిల్లలు ఎలా పనిచేస్తున్నారో, స్కూల్లో అనుకుంటే ఎలా చదువుతున్నారో చూసి ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ ఎలా క్లారిఫై చేశారో అట్లా చేశారని కొంతమంది. విడుదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యే. ఇదే పథకాల బటన్ నొక్కితే పథకాలు ఇచ్చినప్పుడు ఆమె అక్కడే పోటీ చేసి గెలవాలి కదా. అక్కడ పోటీ చేస్తే ఓడిపోతుందని తెలిసి ఆమె గుంటూరు వెస్ట్కి మార్చారు. ఎందుకు మార్చాలా? లేకపోతే విశాఖపట్నం ఐటీ మినిస్టర్ని సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఛాంబర్లో ఆయన సీట్లో కూర్చొని రివ్యూ మీటింగ్ పెట్టాడంట. నేనంతా ఇదవుతుంది. ఆయనే మంత్రి పదవి, ఆయనకి ఎమ్మెల్యే సీటు కూడా మార్చేస్తున్నారు. ఇకపోతే మేరుగు నాగార్జున తీసుకెళ్లి సంతరోత్తర పడేస్తున్నారు. ఇంతమంది మంత్రుల్ని మార్చడం అంతరం ఏంటి? ఎందుకు మార్చాలి? మెరుగైన సుపరిపాలన ఇంకా ప్రజలకు అందించే మీరు అనుకుంటున్నారండి. ఇక్కడ ఎవరి బటన్ నొక్కుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు? మీరు అన్నట్టు అమ్మఒడి. అమ్మఒడిలో స్కూల్స్ చాలామంది ప్రైవేట్ స్కూల్స్ నిర్వీర్యం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారండి. అమ్మఒడి అంటే ఆ రూపాయి వచ్చే 15,000. అంతకుముందు జీతాలు ఫీజులు కట్టేవాళ్ళు. స్కూల్స్ నడపాలంటే నెలకు 4-5 లక్షలు టీచర్ శాలరీస్ ఇవ్వాలి కదా. ప్రైవేట్ స్కూల్స్ కూడా మంచి దేశానికి మంచి పౌరులు ఇస్తున్నారు కదా. అటువంటి స్కూల్స్ మీద ప్రభుత్వ పెత్తనాలు అయ్యి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతే వాళ్ళు మా మేనమామ చెవుదిద్దులు ముక్కు పొడుగులు కుట్టించుకోమన్నారు అంటున్నారండి. మేనమామ ఎవరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మరి వీళ్ళు టీచర్ల జీతాలు ఎవరు మేనమామలు ఉన్నారని ఏం కుట్టించుకోవాలి? వీళ్ళు 4-5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రైవేట్ స్కూల్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందద్దా అండి? నాడు నేడు చాలా మంది ఆ రూపాయి నాడు నేడు స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు చేసిన మాట వాస్తవమే. కొన్ని తరాల నుంచి ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఆయన్ని కూడా గవర్నమెంట్లో తీసుకెళ్ళిపోయారు. టీచర్లు చాలా ఇబ్బంది గురయ్యారు. అవి కూడా మీరు చూసుకోవాలి కదా. డెవలప్మెంట్ చేయలేదంటలేదు. ఇక్కడ మాతృభాషలో విద్య ఉండాలి, ఆంగ్ల భాషలో వాళ్ళ మీద రుద్దకూడదు. అది పెద్ద తప్పు చేస్తున్నారు. ఇక్కడ మాతృభాష ఉంటే కదా. ఎక్కడండి ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్ని మరీ బలవంతం చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకే ఊళ్ళలో పిల్లలు ఊళ్ళలో మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు జస్ట్ లైక్ చైనా, తైవాన్, జపాన్, జర్మనీ వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు మాతృభాష తప్పితే ఏది మాట్లాడరు కదా. ప్రపంచానికి ఎందుకు టెక్నికల్గా వాళ్ళు సౌండ్ అవుతున్నారు? మాతృభాషను విస్మరించకూడదు. అదే సమయంలో మీరు చాలా బైజూస్ కుంభకోణాలు ఇక్కడ జరిగింది. పిల్లలకి టోఫెల్ అంటున్నారు. ఇవన్నీ అవసరమా? ల్యాప్టాప్లు అంటున్నారు. పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలండి. మనం సాధారణంగా మీరు అంటే ఇతర దేశాల గురించి మాట్లాడారు. నేను ఒక సింపుల్ మాట మాట్లాడతానండి. మన పక్కనే ఉన్న తమిళనాడు చూడండి. వాళ్ళు మనం కనుక చెన్నై వెళ్ళామనుకో వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు, వేరే భాషలో మాట్లాడరు. ఓకే, వాళ్ళు ఒప్పుకోరు. అదే అదే మన 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 రాష్ట్రానికి రానివ్వండి, తెలుగులో మాట్లాడితే కాస్త చిన్న చూపుగా మన తెలుగు వారే చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు అది అది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాల్సిన పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇంగ్లీష్
అంటే బలవంతాన వాళ్ళని చొప్పించకూడదు, చెప్పే విధానంలో వెళ్ళాలి. ఎందుకు మీరు అన్నట్టున్నారు, ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ విద్యను అందించేవే కదా. దాదాపు 40-50 మంది కరస్పాండెంట్లు, దాంట్లో ప్రిన్సిపాల్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారండి. జీతాలు ఇవ్వలేక, పిల్లలు ఫీజు కట్టక. ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి రావా? ఈ తప్పులు కాదా? ఇవన్నింటంటే బటన్ నొక్కితే ఎవరి పథకాలు? ఆయన సొంత వ్యాపార సంస్థలో రూపాయి తీసి ఇవ్వట్లేదు కదండి. ఇక్కడ ఎవరు ఇస్తున్నారు? 2.5 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఉన్నది. ఇప్పుడు ఇంకో అడిషన్గా ఇంకో 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. అంటే 10.5 లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా అప్పే కనపడుతుంది. అయితే మీరు అన్నట్టు ఒకవేళ జనసేనాని ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వ స్కూళ్లను మూయించేసి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్లను ఓపెన్ చేపిస్తారంటారా? మీరు మరీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మీరన్నమాట డీవియేట్ కాకూడదు. ఆయన మూపిచ్చేసేసి ఆత్మహత్యల కారణం కాకుండా ప్రభుత్వ పాఠశాల మూపిస్తానని చెప్పేమన్నాడా? అదే ప్రభుత్వ పాఠశాల నుంచి పవన్ కళ్యాణ్ చదువుకొని వచ్చాడు. చిన్నగా చదువుకొని ఇంటర్ చదువుకుంది, కానీ ప్రపంచాన్ని చదివాడు. అనేక డిగ్రీలేని చదవలా, తన డాక్టరేట్లు చేయలా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేషనల్ స్కూల్స్ లేని చదవలా. ఆయన ప్రభుత్వ పాఠశాలను చదివాడు. ప్రభుత్వ పాఠశాలను ఎవరు నిర్వీర్యం చేయమంటలా. దాన్ని మెరుగైన విద్యను అందించేటట్టుగా టీచర్లకి ఒక గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళే అక్కడ చదివితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లే వడ్డీ వ్యాపారాలు, సినిమాలు చూసుకోవటం, పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్ళ మీద అకౌంటబిలిటీ ఉండాలి. వాళ్ళ ఫోన్లు కూడా వాడకుండా చేయాలి. అది అప్పుడు ఆ కరికులంలో ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి మహాత్మా గాంధీ గారు, ఒక నేతాజీ సుభాష్ చంద్ర, ఒక భగత్ సింగ్, ఇటువంటి వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అది మెరుగుపరచండి. అదే సమయంలో ప్రైవేటు పాఠశాల ఏమైనా శత్రువులుగా చూడకూడదు. మనం ఇక్కడ వాళ్ళు కూడా మన పిల్లల్ని తయారు చేసేవాళ్ళు కదా. వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వాళ్ళు కూడా ఏం బెనిఫిట్ చేస్తున్నట్టండి. ఇక్కడ కాగ్ నివేదిక ప్రకారం 1,00,000 కోట్లు వేరే పథకాలకు వెళ్ళినాను. దాని మీద సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు 30,000 అమ్మాయిలు అదృశ్యం అయిపోయారన్నారు. దాని మీద సమాధానం చెప్పండి. వాలంటీర్ వ్యవస్థని మీరు ఇంత చేస్తున్నామని చెప్పేసి అన్నారు. వాలంటీర్ వ్యవస్థ మాట ఒక్కొక్కల రహస్యాన్ని వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు సేకరించడం ఎంతవరకు సమంజసం? సాక్షాత్తు హైకోర్టు ప్రశ్నించింది. ఇకపోతే నిన్న పేపర్లో పతాక శీర్షికల్లో ఇసుక ల్యాండ్ ఆక్రమించుకుంటున్నారు, ఇసుక దోపిడీ జరుగుతుందని హైకోర్టే ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పండి. ఇన్ని సమాధానాలు చెప్పకుండా ఏ విధంగా వాళ్ళు రాసిన లెటర్లు తప్పులేదు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయండి, అధికార ప్రశ్నించాలి. అధికార పక్షం సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఆ ఓర్పు నేర్పు అనేది అధికార పక్షంలో ఉండాలి. రివర్స్ కౌంటర్ అటాక్గా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వెళ్ళి వీళ్ళు రకరకాలుగా మాట్లాడిన అది ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు మీ జేబులో డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా. ఇది ఎవరి డబ్బు? ప్రభుత్వ కస్టోడియన్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తున్నారని ఈరోజు కూడా పేపర్లో ఇచ్చారు. అటువంటి వ్యక్తి ఏమన్నాడు? నేను గుంపు మేస్త్రిని, నేను పెద్ద మేస్త్రిని అన్నాడు. అంతేగాని నువ్వు కస్టోడియన్వి, ప్రభుత్వ ఆస్తులకి పరిరక్షకుడివి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోతులుగా చేసి వాళ్ళంతా నాకే ఓట్లు వేస్తారనుకోవటం భ్రమ. ప్రజలు మార్పు కోరుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు స్పెషల్ 3 రాజధానులు ఎక్కడుందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా పులింగ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే రోడ్డు మీద చిరుబళ్ళు వేసుకుని వ్యాపారాలు చేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళని ఆర్థికంగా కాస్త నిలబడగలిగేలా చేసే విధంగా సో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరిగింది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు వాళ్ళు బాగలేదా? వాళ్ళు పరిపాలించలేదా? వాళ్ళు జీవన ప్రమాణాలు మెరుగుపడలేదా? చెప్పండి అండి. ఇంతకుముందు జరగలేదు చెప్పండి. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా. కాకపోతే వాళ్ళకి ఇవ్వటంలో దాన్ని ఎటువంటి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ స్వర్ణ గారు వాళ్ళకి ఇవ్వటం దానిలో వాళ్ళకి విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం ప్రశ్నించకూడదు, వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా మెరుగైన పరిపాలన అంటే మీ పార్టీ కార్యకర్తలకే కాకుండా మిగతా పార్టీలు ఎలక్షన్ అనేది ఆ రోజు వరకు ఉంటుందండి. 60 రోజులు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత శత్రువులుగా ఉండగలసిన అవసరం లేదు కదా. ఎవరైనా ప్రజల కోసం పోరాడాలి, ప్రజలు మనల్ని పొందాలి. ఇప్పుడు మీరు తమిళనాడు గురించి, స్టాలిన్ గురించి చెప్పారు. అంతకుముందు జయలలిత స్కూల్ బ్యాగులు అవన్నీ ఉన్నాయి నిత్యావసర వస్తువులకి. ఆ బ్యాగులు మారుద్దామండి అని చెప్పంటే దానికి అనవసరం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు? ఆ జయలలిత బొమ్మన్న పర్లేదు అయ్యే ఇవ్వండి అన్నాడు. అది పరిపాలన అంటే. ప్రభుత్వాలు మారినా కానండి సంక్షేమ పథకాలు మంచిగా తీసుకెళ్లాలి. అది మీరేదో మీ జేబులో ఎత్తున్నట్టు ఫీల్ కాకూడదు. ప్రజల సంక్షేమ పరమావధిగా ముందుకెళ్ళాలి తప్పితే ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి. సో ఏది ఏమైనా అధికార ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అది మీరు నేనైనా సరే ప్రజలకు మేలు చేకూరే విధంగా, లేకపోతే ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఉండాలని కోరుకుంటాం కదండి. చూద్దాం, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ప్రజల్లో ఏ విధంగా వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకుంటారో తెలియాలంటే మాత్రం మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.